లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి లూకా సువార్త 15వ అధ్యాయం 27, 28 వచనం. ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించినను. అయితే అతడు లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. ప్రియమైన వాళ్ళరా, యేసు రక్తంతో విమోచింపబడిన మనము, సంఘంలో ఉన్న మనము అనేక సార్లు ఇలాంటి వైఖరిలో కొనసాగేవారమైనాం. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినాడు. ఎందుకంటే ఆయన వలె మనం జీవించాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. అంటే ఆయన ఎట్లున్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరాల జీవితంలో, పరిచర్య జీవితంలో ఎవరిని కూడా నిందించినట్టు, అవమానపరిచినట్టు లేనే లేదు. ఇక్కడ జరిగిన విషయం ఏందో మనకు తెలుసు. చిన్న కుమారుడు తప్పుతో వచ్చినాడు, తన ఆస్తి దుర్వ్యాపారం వల్ల పాడు చేసుకున్నాడు. అయితే తండ్రి ఇంటి దగ్గరికి వచ్చినాడు. తండ్రి ప్రేమ మారలేదు. తండ్రి ప్రేమ మారక ఏం చేసినాడు? కుమారుని ఆహ్వానించినాడు. ప్రశస్త వస్త్రము, ఉంగరం పెట్టి, చెప్పులు తొడిగించి ఆయనకి వరకు గొప్ప విందు చేసినాడు. ఇదంతా జరుగుతుంది. ఇదంతా జరుగుతున్నప్పుడు పెద్ద కుమారుడు పొలంలో నుంచి ఇంటికి వచ్చినాడు. పొలంలో నుండి ఇంటికి రాగానే ఇక్కడ జరిగిన విషయం అది. ఈ వాయిద్యముల శబ్దం అంతా ఏంది అని అడిగి, నీ తమ్ముడు వచ్చినాడు అని చెప్తే మిక్కిలి బాధపడుతున్నాడు, వ్యసనపడుతూ వచ్చినాడు. ఈనాడు సంఘంలో జరుగుతున్న విషయాలు ఇవే. మనకంటే తర్వాత వచ్చిన వాళ్ళు కానీ, మనకంటే మంచిగా పరిచర్యలు చేసేటోళ్ళు కానీ మనకు నచ్చట్లేదు. మనం వ్యసనపడుతున్నాం. వారే బాగా వాడుతున్నారు, వారే బాగా వాక్యం మంచిగా చెప్తున్నారు, వారిదే నడుస్తుంది సంఘంలో అని ఇట్లాంటి అనవసరమైనవి తలపోసుకొని మనం వ్యసనపడుతున్నాం. పెద్ద కుమారుని వలె దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో సంతోషంలో ఉండేదానికి బదులు బయట ఉంటున్నాం. అంటే మనకు అనిపించవచ్చు, మేము ఆదివారం మందిరానికి వెళ్తాం అని అనొచ్చు. కానీ మన శరీరం అక్కడ ఉంటుంది, కానీ మన మనసు బయట ఉంటుంది. మనము దాన్ని ఒప్పుకుంటలేం. వీళ్ళు పరిచర్య చేస్తుంటే వీళ్ళు మంచిగా చేస్తున్నారు, వీళ్ళు బాగా వాక్యం చెప్పినారు, వీళ్ళు బాగా పాడినారు అనే విషయం మనం ఒప్పుకోవట్లేదు. అన్నప్పుడు నువ్వు పెద్ద కుమారుని వల్ల బయట ఉన్నట్టే లెక్క. మన మనసు ఎక్కడ ఉంటుందో మనం అక్కడ ఉన్నట్టు లెక్క. దేవుని మందిరంలో ఆయన ప్రసన్నతను, ఆయన వెలుగును కనిపెట్టవలసిన స్థలంలో ఉండక మనం బయట ఉంటున్నాం పెద్ద కుమారుని వల్లే. ప్రియమైన వాళ్ళారా, అనేక సార్లు దేవుని వాక్యం ఎవరు చెప్తురని కాదు, దేవుని సంఘంలో ఏం జరుగుతుంది అన్నది కాదు, మనము దేవునికి ఏమిస్తున్నాం, దేవునితో మనకున్న సంబంధం ఏంది. మొదటి సమయాలు 2వ అధ్యాయం 12వ వచనంలో ఏలి యొక్క కుమారుల గురించి రాయబడ్డది. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులు అని రాయబడ్డది. ప్రియ సహోదరుడు, సహోదరి, ఉదయకాలం దేవుని సన్నిధిలో ఉన్న నీవు దేవుణ్ణి ఎరిగితే ఇవన్నీ పట్టించుకోవు. నా దేవుడు నాకున్నాడు అనే తృప్తిలో ఉంటావు. ఈ దేవుణ్ణి ఎరగకపోతే ఏమైందంటే ఇవన్నిటి మీద మనసు ఉంటుంది. భూ సంబంధమైన ఇవన్నీ, పరిచర్య ఉండని, సేవ ఉండని, ఇంకేదైనా ఉండని, ఇవన్నీ భూ సంబంధమైనవిగా ఉంటాయి. దేవుడు పరసంబంధి. ఆయన మీద మన మనసు ఉండాలి. మన గమనము ఆయన కొరకు. ఆయన నాకు ఏం చేసినాడు, నేను ఆయనకి ఏం చేయాలి, మన ఆలోచన ఇంతవరకే ఉండాలి. చాలాసార్లు ఇవి లేక సంఘంలో ఉన్న అసమానతలు, ఎవరి క్రియలను బట్టి వారి ప్రతిఫలం పొందుతారు, అదేం అనుమానం లేదు. కానీ మనం ఎట్లున్నాం? దేవునికి ఇంపుగా ఉన్నామా? దేవునికి ఆయాసకరంగా ఉన్నామా? సంఘంలో జరిగే వాటిని చూసి పెద్ద కుమారుని వలె మనం బయట ఉన్నామేమో. బయట ఏమాత్రం ఉండొద్దు. బయట ఏముంటుంది? ఆరని అగ్ని ఉంటుంది, వెలుపట పండ్లు కొరుకుట ఉంటుంది. మనం దేవుని సన్నిధిలో ఉన్నట్లు మనం సిద్ధపడదాం. దేవుని మాట దీవించడానికి చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. దయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. మేము కూడా అనేక సార్లు పెద్ద కుమారుని వల్ల యోచించి తలంచి జీవించినాం. దయతో క్షమించి మమ్మలను చిన్న కుమారుని వల్ల పశ్చాత్తాపంలో ఉండి నీతో కూడా విందులో ఉండగలడు కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.